హలో అందరికి. చాలా మంది నన్ను అక్క మీరు దోశ పిండి అసలు ఏమేసి చేస్తారు, క్వాంటిటీ ఏంది, అసలు ఎట్లా అని అడుగుతా ఉన్నారు. ఇవాళ మీకు అది చూపిస్తా. అదే ఈ మినీ బ్లాగ్. నేను ఎప్పుడు మెడ్రాస్ ఇడ్లీ గురించి చెప్తా కదా, అది ఇట్లనే అనమాట తయారు చేసేది. ఇది ఉప్పుడు బియ్యము. ఉప్పుడు బియ్యంతో చేస్తే చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా బాగా వస్తాయి. ఇది వచ్చేసి మినపప్పు. అయితే 3 గ్లాసుల ఉప్పుడు బియ్యానికి 1 గ్లాస్ మినపిండి తీసుకొని కొన్ని మెంతులు, అంటే ఇంకా అందాజుగా మీకు తెలుసు కదా దోశ పిండిలో వేసే అంత కొన్ని మెంతులు వేసి నానబెట్టుకోవాలి. నేను ఎప్పుడు ఎట్లా నానబెట్టుకుంటా అంటే పొద్దున్నే పప్పు అవి సపరేట్ గా నానబెట్టేస్తా, సాయంత్రం వరకు నానతాయి, సాయంత్రం గ్రైండర్ లో మెత్తగా పట్టి పెట్టేసుకొని రేపు పొద్దున వరకు బయట వదిలేస్తా. పొద్దున వరకు పులుస్తుంది, ఇంక ఇమీడియట్ గా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ ప్యాటర్న్ లో చేస్తా అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఉప్పుడు బియ్యం ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినారా, అక్కడ బయట ఇడ్లీలు అమ్ముతారు కదా, అది ఇట్లే తయారు చేసేది. పిల్లలు కూడా ఇడ్లీలు బాగా తింటారు ఇష్టంగా. ఒక్కసారి ట్రై చేయండి.